విజయవాడలో ఉన్నటువంటి శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ ఆయన కిడ్నాప్ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. ఈ కిడ్నాప్కి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కారణం అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. శాతవాహన కళాశాల భాగస్వామ్య వివాదంలో తనను బెదిరించారు అని చెప్పేసి వంకాయలపాటి శ్రీనివాస్ ఆరోపణ కూడా చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలు కూడా వెల్లడించాడు. తనను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనుచరులు కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్పాడు. తనను కిడ్నాప్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనుచరులే. గత రాత్రి బందర్ రోడ్లోని డి అడ్రస్ మాల్ వద్ద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిఏతో పాటు 4 వ్యక్తులు తనను కారులో కిడ్నాప్ చేసి గుంటూరు తీసుకెళ్లారని చెప్పేసి ఆయన ఆరోపణ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట ఉంచి కళాశాల భాగస్వామ్య వివాదంలో సంతకాలు పెట్టమని బెదిరించారని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు ఆరోపణ కూడా చేశాడు. అధికారంలో ఉన్నాం, అంతా నేను చూసుకుంటా, ముందు సంతకం పెట్టు అని చెప్పేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బెదిరించాడంట. కేసు సుప్రీంకోర్టులో ఉంది, నేను సంతకాలు పెట్టను అనేసి తాను స్పష్టం చేసినప్పటికీ తీవ్ర ఒత్తిడి తెచ్చారంట. పోలీసుల విచారణ అదేవిధంగా మీడియాలో ఈ ఘటన బయటపడడంతో అర్ధరాత్రి 1:30 సమయంలో తనను విజయవాడలో విడిచిపెట్టారని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నుంచే తనకు ప్రాణహాని ఉంది, ఈ ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను, స్థానిక పోలీసులతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తారని చెప్పేసి ఆ శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. ఈ కిడ్నాప్ ఘటన వెనుక శాతవాహన కళాశాల భాగస్వామ్య వివాదం ఉంది. 2010 సంవత్సరంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అక్రమంగా శాతవాహన కళాశాల సొసైటీలో సభ్యుడిగా చేరాడు. ఆయన సభ్యత్వం చెల్లదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు కూడా ఇచ్చింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సొసైటీ భూములలో కాజేయాలని చెప్పేసి చూస్తున్నాడు. ఈ కారణంగానే తనను బెదిరించే సంతకాలు పెట్టించేందుకు కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు ఆరోపణ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వంకాయలపాటి శ్రీనివాస్ గారు ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం కూడా రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు కిడ్నాప్ అదేవిధంగా బెదిరింపులు ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దీని మీద సమగ్ర విచారణ కూడా జరిపి బాధ్యుల మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలా. అతను మీడియా ముఖంగా మాట్లాడాడు. ఒకసారి ఆయన మాటలను మీరందరూ కూడా వినొచ్చు. ఆయన్ని బందర్ రోడ్లోని అడ్రస్ మాల్ వద్ద కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పేసి ఆయనే మాట్లాడడం జరిగింది. ఆయన మాటలోని మీరందరూ కూడా ఒకసారి వినండి.